హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. జేఈ రిజల్ట్ రావడం జరిగింది. జేఈ దగ్గర నుంచి అంటే ఐఐటీస్ దగ్గర నుంచి లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ వరకు కూడా ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకునేటప్పుడు అందరికీ మొట్టమొదటి చాయిస్ సిఎస్సి. సిఎస్సి తర్వాత ఏఐ, ఎంఎల్, ఐటీ. సో ఈ విధంగా కోర్సెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అందరికీ కూడా కన్ఫ్యూజన్. సో సిఎస్సి లేకపోతే ఏఐకి వెళ్దామా, ఏ అండ్ ఎంఎల్ కాంబినేషన్ కి వెళ్దామా? సో ఈ ఆలోచనలన్నీ కూడా మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వాటికి లోతుల్లో అంటే ఏ బ్రాంచ్ లో ఎటువంటి కోర్సెస్ ఉంటాయి, ఏ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లవాడు ఏ కోర్స్ తీసుకుంటే రేపొద్దుట పరీక్ష అవడానికి అవకాశం ఉంది అనేటువంటి దాన్ని మొట్టమొదటిగా చాలా క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి విధంగా ఇవ్వటానికి ఈ వీడియో. సో వీటిలో సిఎస్సికి వెళ్ళారా, ఎంఐకి వెళ్ళారా, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, ఐటీనా, డేటా సైన్స్ ఏదైనా కానివ్వండి, ఈ రోజు ప్రపంచంలో బ్రాంచ్ ని ప్రేమించడం కాదు, స్కిల్స్ ని ప్రేమించడానికి నువ్వు రెడీగా ఉంటే ఆ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవటానికి, ఈ కోర్సెస్ ని వేదికగా చేసుకోవడానికి నీ మైండ్ రెడీ అయితే నీ సక్సెస్ ని ఎవరు ఆపేటువంటి అవకాశం ఉండదు. ఇక వివరాల్లోకి వెళ్తే సిఎస్సికి వచ్చేటప్పుడు అసలు ఫోకస్ ఏరియా ఏముంటుంది? దీంట్లో కోర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, అల్గారిథమ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ స్టాక్ డెవలపర్ కానివ్వండి, క్లౌడ్ ఇంజనీర్ లాంటి టైటిల్స్ అంటే రోల్స్ ఈ సిఎస్సి చేసినటువంటి వాళ్ళకి వస్తాయి. వీటిలో టీసీఎస్, ఇన్ఫోసిస్, గూగుల్ లాంటి వాళ్ళు హైర్ చేసుకుంటారు ఈ సిఎస్సి గ్రాడ్యుయేట్స్ ని. ఇక రెండో విషయానికి వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని బ్రాంచ్ అయితే ఇక్కడ నేర్పేటువంటిది ఏఐ మోడల్స్, ఎన్ఎల్పి, రోబోటిక్స్, కాగ్నిటివ్ కంప్యూటింగ్. వీళ్ళని ఏఐ ఇంజనీర్ అని, ఎన్ఎల్పి స్పెషలిస్ట్ అని, రోబోటిక్స్ ఇంజనీర్ అనేటువంటి వివిధ రకాలైన రోల్స్ వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఎన్విడియా, ప్రపంచంలోనే అత్యధిక ధనిక కంపెనీ ఇప్పుడు ఈ రోజున ఏమిటంటే ఎన్విడియా. సో అలాంటి వాటిలో వీళ్ళకి రోల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మూడవది మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ లో ప్రిడిక్టివ్ మోడలింగ్, స్టాటిస్టికల్ లెర్నింగ్ అనేటువంటివి ప్రధానంగా ఉండేటువంటి నేర్చుకోవలసినటువంటి టాపిక్స్. ఇక్కడ వీళ్ళని ఎంఎల్ ఇంజనీర్ అని, డేటా సైంటిస్ట్ అని, రీసెర్చ్ సైంటిస్ట్ అని అనేటువంటి రోల్స్ తో వీళ్ళకి కొలువులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అమెజాన్ కానివ్వండి, ఐబిఎం లాంటి కంపెనీస్ లో వీళ్ళకి రోల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నెక్స్ట్కి వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ అనేటువంటి టాపిక్స్ ఈ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకున్నటువంటి పిల్లలు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అని, ఐటీ కన్సల్టెంట్ అనేటువంటి రోల్స్ వీళ్ళకి వస్తాయి. అట్లాగే డేటా సైన్స్ కి సంబంధించి డేటా అనాలిసిస్, విజువలైజేషన్, ప్రిడిక్టివ్ మోడలింగ్ అనేటువంటి ఫోకస్ ఏరియాస్ డేటా సైన్స్ తీసుకున్నటువంటి పిల్లలు నేర్చుకునేటువంటిది. వీళ్ళని డేటా అనలిస్ట్ అని, డేటా ఇంజనీర్ అని, బిఐ అనలిస్ట్ అనేటువంటి వాటితో వీళ్ళకి ఆ రోల్స్ తో వీళ్ళని పిలుస్తారు. మరి ఇక్కడ అసలు ఏంటి ఇక్కడ అనేటప్పుడు సిఎస్సి అనేటువంటిది ఒక బ్రాడర్. ఇక్కడ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ అనేటువంటివి స్పెషలైజ్డ్ టాపిక్స్. ఐటీ అనేటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ అనేటువంటి దానికి రిలేట్ అయి ఉన్నటువంటిది, అంటే సిఎస్సి లాగా కాకుండా. సో ఇక్కడ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ అనేటువంటివి స్ట్రాంగ్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టికల్ స్కిల్స్ ని డిమాండ్ చేస్తాయి. వీళ్ళందరికీ అర్థమయ్యేటట్టు, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా ఈ కోర్సెస్ మనం చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్న ఎనాలజీ తీసుకుని నేను చెప్తాను. మనం ఒక పెద్ద అపార్ట్మెంట్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. అపార్ట్మెంట్ ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మొట్టమొదటిగా మనం చేసేటువంటిది ఏమిటి? సో ఆ సైట్ లో ప్లానింగ్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం సాయిల్ టెస్ట్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ కి సంబంధించినటువంటి విజువల్స్ తీసుకురావటం, సో దాని ప్రకారం కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడం, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇలా దానికి కావలసినటువంటి అన్నిటిని కూడా సమకూర్చి నిలబెట్టడం అనేటువంటిది సిఎస్సి. అంటే ఒక సాఫ్ట్వేర్ ని ప్రోగ్రామింగ్ చేసి దాన్ని తీసుకురావటం అనేటువంటిది సిఎస్సికి సంబంధించినటువంటి విభాగం. బిల్డింగ్ కట్టిన తర్వాత అంటే అపార్ట్మెంట్ కట్టిన తర్వాత ఏఐ అనేటువంటిది, అంటే అపార్ట్మెంట్ లోపల మనకి స్మార్ట్ హోమ్ అంటే ఆటోమేషన్ చేయటం, వాయిస్ కంట్రోల్డ్ లైట్స్ కానివ్వండి, ఫేషియల్ రికగ్నిషన్ డోర్స్ కానివ్వండి, ఏఐ బేస్డ్ సెక్యూరిటీ కానివ్వండి. సో ఇలాంటి ఫీచర్స్ ని లోపల చేయాలి అనేటప్పుడు, అంటే మోర్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉండటం, మోర్ ట్రాకింగ్ చేయటానికి లేటెస్ట్ టెక్నాలజీని అమర్చడం అనేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఆ బ్రాంచ్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇక మూడోది వచ్చేటప్పటికి మెషిన్ లెర్నింగ్. సో ఈ విధంగా మొదలైనటువంటి అపార్ట్మెంట్ ఆపరేషన్స్ మొదలైన తర్వాత, ఫంక్షనింగ్ మొదలు పెట్టిన తర్వాత, ఫంక్షనింగ్ లో వచ్చినటువంటి
ఫంక్షనింగ్లో మనకి ఉండేటువంటి సమస్యలు అంటే లిఫ్ట్ మెయింటెనెన్స్ కానివ్వండి, లేదా ఎనర్జీ యూసేజ్ అంటే అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ని ఏ విధంగా మనం ఎఫెక్ట్గా యూజ్ చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ కొంతకాలం నడిచిన తరువాత లిఫ్ట్ని ఏ విధంగా మనం ఆప్టిమైజ్ చేయాలి, సర్వీసెస్ని, ఎలక్ట్రిసిటీని ఆప్టిమైజ్ ఎట్లా చేయాలి అనేటువంటిది అక్కడ డిజైన్ చేయటం అనేటువంటిది మెషిన్ లెర్నింగ్ అనేటువంటి బ్రాంచ్. సో డేటా సైన్స్ తర్వాత డేటా సైన్స్కి వచ్చేటప్పటికి ఇప్పుడు వరకు వచ్చినటువంటి డేటా అంటే కొంతకాలం నడిచిన తర్వాత 6 నెలలు సంవత్సరం నడిచిన తర్వాత మనకి కంప్లీట్ డేటా వస్తుంది. అంటే వెహికల్స్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఫ్రీక్వెన్సీ ఎట్లా ఉంది, ఏ టైంలో హై ఫ్రీక్వెన్సీ ఉంది, ఎలక్ట్రిసిటీ ఏ టైంలో హై ఫ్రీక్వెన్సీ వాడుతున్నారు, రైట్, లిఫ్ట్ యూసేజ్ ఏ టైంలో హై ఫ్రీక్వెన్సీతో ఉంది, సో ఎక్కడ సమస్యలు వస్తున్నాయని కంప్లీట్ డేటాని అనాలిసిస్ చేసి ద బెస్ట్ పాసిబుల్ వేలో ఇవ్వటం అనేటువంటిది, ఆ మార్పు తీసుకురావటం అనేటువంటిది డేటా అనలిస్ట్ యొక్క రోల్. ఇక తర్వాత ఐటీకి వచ్చేటప్పటికి దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ, సీసీటీవీ కానివ్వండి, వైఫై నెట్వర్క్స్ కానివ్వండి, సో ఈ విధంగా ఈ సైబర్ సెక్యూరిటీ లేదా జనరల్ అపార్ట్మెంట్లో చూసేటప్పుడు ఆ సెక్యూరిటీ వ్యవస్థ నిర్మించేటువంటిది ఐటీ. అంటే ఈ విధంగా ఒక అపార్ట్మెంట్ మనం తీసుకున్నట్లయితే డిఫరెంట్ రోల్స్ ఎట్లాగైతే ఉంటాయో అలాగే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేసిన దగ్గర నుంచి దానికి ఉన్నటువంటి డిఫరెంట్ స్టేజెస్ డిఫరెంట్గా రోల్స్ ఇవి సూచిస్తాయి. అంతే తప్ప ఏదో ఇంజనీరింగ్ చేస్తున్నాము ఏమిటి ఏదో ఒక బ్రాంచ్ చేసేయటం అనేటువంటిది కాదు. సో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినటువంటిది ఎనాలజీ నుంచి సిఎస్సి అంటే కోర్ కోడింగ్ అండ్ సాఫ్ట్వేర్, అంటే ఒక బిల్డింగ్ ని కోర్ స్ట్రక్చర్ ని నిర్మించడం లాంటిది. ఏఐ అంటే మేక్ సిస్టమ్ స్మార్ట్ అండ్ ఇంటరాక్టివ్, అంటే లైక్ అలెక్సా కానివ్వండి, సిరి కానివ్వండి యూజ్ చేసి కంట్రోలింగ్ చేయడం అనేటువంటిది ఏఐ లాంటిది. ఎంఎల్ మెషిన్ లెర్నింగ్ అంటే ముందుగానే ప్రిడిక్ట్ చేసి ఆపరేషన్స్ ని ఆప్టిమైజ్ చేయటం అంటే ఫోర్కాస్ట్ చేయటం అనేటువంటిది మెషిన్ లెర్నింగ్ యొక్క గొప్పతనం. డేటా సైన్స్ అంటే ఆ డేటాని అనలైజ్ చేసి ఆక్యుపెన్సీ రిపోర్ట్ని తయారు చేయడం అనేటువంటిది. ఐటీకి వచ్చేటప్పటికి సెక్యూర్స్ మెయింటెనెన్స్ టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వైఫై కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, ఇట్లాంటివి. సో అంటే ఇక్కడ ఎవరైనా సరే సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడం నీకు ఇష్టమైతే సిఎస్సికి పోవాలి, లేదా సిస్టమ్ని స్మార్ట్ గా చేయటం నీకు ఇంట్రెస్ట్ అయినట్లయితే ఏఐ ఆర్ ఎంఎల్కి పోవాలి. లేదు నెంబర్స్ ఇన్సైట్స్ వాటి యొక్క డేటా వాటిని అనలైజ్ చేయటం నీకు ఇంట్రెస్ట్ అయితే అప్పుడు డేటా సైన్స్ తీసుకోవడం నీకు కరెక్ట్ అవుతుంది. లేదు నెట్వర్క్స్ సెక్యూరిటీ ఓవరాల్ గా సెక్యూరిటీ ఈ ఫీచర్స్ లో మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఐటీకి వెళ్ళటం. సో ఇక్కడ డిగ్రీ ఈజ్ ద జస్ట్ బ్లూ ప్రింట్ బట్ యువర్ స్కిల్స్ బిల్డ్ ద అపార్ట్మెంట్. కాబట్టి ఈ తేడా గమనించి మీ ఇంట్రెస్ట్ ఎక్కడుందో మనం చూసుకొని ఆ పర్టికులర్ బ్రాంచ్కి వెళ్తే రేపొద్దుట నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. సో మరి ఇక్కడ ఈ వీటికి వచ్చేటప్పటికి ఇండస్ట్రీలో రియాలిటీ ఎట్లా ఉంది, ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తుంది మనం చూసినప్పుడు సిఎస్సికి వచ్చేటప్పటికి అంటే జనరల్గా కాలేజీలో ఏం చేస్తాయంటే థియరిటికల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, కానీ ఇండస్ట్రీ ఏం కోరుకుంటుందో తెలుసు సిఎస్సి పిల్లల దగ్గర నుంచి హ్యాండ్స్ ఆన్ కోడింగ్, పైథాన్, ఎస్క్యూఎల్, క్లౌడ్ వీటి యొక్క ప్రోగ్రామింగ్ యొక్క ఎబిలిటీ ఆ ఎక్స్పర్టీస్ని కోరుకుంటుంది. జస్ట్ థియరిటికల్ కాన్సెప్ట్ ఉంటే మనల్ని ఎవరు రేపొద్దుట చూసేటువంటి అవకాశం ఉండదు. అలాగే మెషిన్ లెర్నింగ్ లో అల్గరిథమ్స్ అని చెప్పుకున్నాం. సో బేసిక్ మెషిన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ కాలేజీ టీచ్ చేస్తే రియల్ వరల్డ్ ఏఐఎంఎల్ డిప్లాయ్మెంట్ అనేటువంటి వాటిని డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యొక్క నాలెడ్జ్ ని మన ఎక్స్పర్టీజ్ గా వీళ్ళు పరిగణిస్తారు. ఉదాహరణకి టెన్సర్ ఫ్లో అని, పైటార్చ్ అనేటువంటి సాఫ్ట్వేర్స్ వాటిని యూజ్ చేయటం, వాటిని అర్థం చేసుకోవటం అనేటువంటి స్కిల్ 4 years అయ్యేటప్పుడు కొంత మినిమం స్కిల్ ఉంటే నీ యొక్క రోలు కానీ నీ యొక్క లెవెల్ కానీ వేరేగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే డేటాలోకి వచ్చేటప్పటికి డేటా డిబిఎంఎస్ చూస్తే ట్రెడిషనల్ డిబిఎంఎస్ ని వాళ్ళు నేర్పించడం జరుగుతుంది కాలేజీలో, కానీ బయట చూస్తే బిగ్ డేటా ఉంటుంది. హదూప్ అని, స్పార్క్ అని, ఎన్ఓఎస్క్యూఎల్ అనేటువంటివి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేసి డేటాని అనలైజ్ చేసి దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని యూజ్ చేయడం అనేటువంటిది ఇండస్ట్రీ కోరుకుంటుంది. సో ఇక కమ్యూనికేషన్కి వచ్చేటప్పటికి లిమిటెడ్ సాఫ్ట్ స్కిల్స్ని కాలేజెస్ ఇస్తే కమ్యూనికేషన్, టీం వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్ని స్కిల్స్ని బయట మార్కెట్, జాబ్ మార్కెట్ కోరుకుంటుంది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే మనం వీటి మధ్య డిఫరెన్స్ని కనుక్కొని ఫస్ట్ ఇయర్ నుంచి ఆ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం మొదలు పెడితే 4 years అయిన తర్వాత మీ యొక్క లైఫ్ వేరేగా ఉంటుంది. అంటే ఉదాహరణకి జనరల్గా ఏమవుతుంది అంటే డేటాబేస్ ఉంది. సో డేటాబేస్ ఒక స్కూల్లో పిల్లల యొక్క మార్క్స్ అటెండెన్స్ని తీసుకుని డేటాబేస్ మీద మీరు కాలేజీలో అప్లై చేస్తే బయటకు వచ్చినప్పుడు బిగ్ డేటా ఉంటుంది.
చూసారు ఎంత వేరియేషన్ ఉంటుంది. ఆ బిగ్ డేటాలో డిఫరెంట్ కాంప్లెక్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. వీటిని ఏ కోణంలో చూడాలి, ఏ విధంగా ఆ డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ యూజ్ఫుల్ రిజల్ట్ కంపెనీకి అందించాలి అనేటువంటి పెద్ద ఆలోచన ఉంటుంది. సో మరి మనం ఓన్లీ స్టూడెంట్స్ అటెండెన్స్ ఇది మనం చూస్తే ఆ పిల్లవాడికి మంచి చోట చదివిన రైట్, సో వాళ్ళకి జాబ్ ఎట్లా వస్తుంది, వాళ్ళ గ్రోత్ ఎట్లా మారిపోతుంది, ఒక్కసారి ఆలోచించండి. సో ఈ విధంగా ఈ స్కిల్స్ ని మిస్ మ్యాచ్ అవుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ నువ్వు ఎక్కడైనా జాయిన్ అవ్వు. హైదరాబాద్ మారుమూల కాలేజీలో జాయిన్ అవ్వు, లేకపోతే ఐఐటిలో జాయిన్ అవ్వు. మధ్యలో ఈ స్కిల్స్ అనేటువంటి దాన్ని పెంచుకోవడం మొదలు పెడితే సో మీ యొక్క లైఫ్ వేరేగా ఉంటుంది. ఐఐటీస్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఖచ్చితంగా మన యొక్క స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడానికి మంచి పునాది అవుతుంది. అది ఆర్డినరీ కాలేజీలో చేసుకునేటప్పుడు ఈ క్లబ్స్ లో జాయిన్ అవటం కానివ్వండి, హ్యాకథాన్స్ అని ఉంటాయి. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో హ్యాకథాన్స్ అంటే డిఫరెంట్ కాలేజెస్ నుంచి పీపుల్ వచ్చి అక్కడ ఐడియాస్ ని ప్రజెంట్ చేయటం, సో ఇన్నోవేషన్ ని డిస్కస్ చేయడం అనేటువంటి డిఫరెంట్ హాకథాన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ స్టేట్ లెవెల్ కాలేజెస్ లో జాయిన్ అయినటువంటి వాళ్ళు హాకథాన్ లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి, వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి, ఎట్ పార్ ఉండటానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ జస్ట్ మనం డిగ్రీ కోసం కాకుండా స్కిల్ కోసం ఏం చేయాలి అనేటువంటిది చూస్తే ఈ రోజున జేఈలో ర్యాంక్ లేకపోయినా, ఎంసెట్ లో తక్కువ ర్యాంక్ వచ్చినా పర్వాలేదు. రాబోయే 4 సంవత్సరాలు మీరు చేసేటువంటి ప్రయాణం గొప్పగా చేయగలిగితే మీ యొక్క భవిష్యత్తు వేరేగా ఉంటుంది. సో ఫైనల్ గా కీ పాయింట్స్ ఏమిటంటే డిగ్రీ ఇస్ నాట్ ఈక్వల్ టు జాబ్ గ్యారంటీ. స్పెషలైజేషన్ అనేటువంటిది నీకు ఏ బ్రాంచ్ లో అయితుందో అది ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే రియల్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ గ్రేటర్ దాన్ థియరిటికల్ నాలెడ్జ్. ఇక నువ్వు అడాప్ట్ అవ్వు, లేకపోతే వెనకబడిపో, అంతే. ఇంతకు మించి మనకి వేరే స్కోప్ లేదు ఈ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్ లో. ఇక ఫైనల్ గా పేరెంట్స్ కి చెప్పేటువంటిది ఏమిటంటే, పేరెంట్స్ పిల్లలకి ఇద్దరికి కూడా స్కిల్స్ ఓవర్ డిగ్రీ, చూస్ బేస్డ్ ఆన్ ఎవర్ ఇంట్రెస్ట్. నేను ఇప్పుడు ఈ 5 రకాల్లో ఎటువంటి స్కిల్స్ అవసరం ఉంటుంది, సో నీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, నువ్వు ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఏ బ్రాంచ్ లో జాయిన్ అవ్వాలని ఎవరో చెప్పారని కాకుండా నీ ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగా ఈ కోర్సెస్ నువ్వు చూస్ చేసుకుంటే నువ్వు ఎక్కువ ఎఫర్ట్ పెట్టగలుగుతావు, నీ రిజల్ట్ వేరేగా ఉంటుంది. సో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ క్రిటికల్ కాబట్టి మ్యాక్సిమం ఏదైనా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నం చేయటం, దాన్ని రియలిస్టిక్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం, సో ఉన్నటువంటి కాన్సెప్ట్ యొక్క నెక్స్ట్ లెవెల్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని నీ చుట్టుపక్కలే నాలెడ్జ్ ఉంది దాన్ని యూటిలైజ్ చేసుకుని ముందుకు వెళ్తే సో వాళ్ళ యొక్క భవిష్యత్తు కానీ వాళ్ళ యొక్క ఎండ్ రిజల్ట్ కానీ వేరేగా ఉంటుంది. అందుకే మనం చాలా మందిని చూస్తాం. లాస్ట్ ఇయర్లో బెంగళూరులో మామూలు కాలేజీలో చదివినటువంటి వాడికి గూగుల్లో 84 lakhs సిటీసీతో జాబ్ రావడం జరిగింది. హైదరాబాద్లో కొన్ని కాలేజెస్లో మామూలు కాలేజెస్లోనే సో అరౌండ్ 25 to 60 lakhs ఒక 7-8 మెంబర్స్కి జాబ్స్ రావడం జరిగింది. సో కాబట్టి ఐఐటి జర్నీ జరిగిపోయింది, సో ఎంసెట్ జర్నీ జరిగిపోయింది. ఇక రాబోయే 4 సంవత్సరాలు మీరు చూసించేటువంటి ఎఫర్ట్, మీరు పెట్టేటువంటి ఎఫర్ట్ మీ లైఫ్కి పునాది అవుతుంది. సో ఫైనల్ గా యువర్ బీటెక్ డిగ్రీ ఇస్ ద మ్యాప్, యువర్ స్కిల్స్ ఆర్ ద వెహికల్. డిగ్రీ ఏమో మ్యాప్, స్కిల్స్ ఏమో వెహికల్. ఈ రెండు ఉంటేనే కదా మన గమ్యాన్ని చేరుకునేటువంటిది. సో కాబట్టి ఈ రెండింటిని మీరు స్ట్రెంగ్తన్ చేయండి. సో ఫైనల్ గా మీకు చెప్పేటువంటిది, డోంట్ చేజ్ ద బ్రాంచ్, చేజ్ యువర్ ప్యాషన్. సో అల్టిమేట్లీ యూ విల్ బి ఇన్నర్ ఇన్ అవర్ లైఫ్. థ్యాంక్ యూ.